సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 25/7/2024 గురువారం. ఇది ఆషాఢ బహుళ పంచమి రాత్రి 1:59 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం పూర్వభద్ర సాయంత్రం 4:15 వరకు, తదుపరి ఉత్తరభద్ర యోగం శోభన ఉదయం 7:48 వరకు, కరణం కౌలవ పగలు 3:20 వరకు, వర్జం రాత్రి 1:11 నుండి 2:40 వరకు, దుర్ముహూర్తం పగలు 10:01 నుండి 10:53 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుండి 4:03 వరకు, అమృతకాలం 8:32 నుండి 10 గంటల వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగును, అలాగే మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అనవసర కోపావేశాలు పెరగడం వల్ల కుటుంబంలో మనశ్శాంతి తక్కువగా ఉండును. అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి వస్తువులు ధనము తిరిగి వచ్చేట కష్టదాయకమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగగలదు. స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా నడుచును. గృహ వస్తు వాహన విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురు పాదుక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉండను. ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన మధుర పదార్థాలు లేని వారికి పంచినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. రావాల్సిన ధనం చేతికి అందగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆరాధన జ్ఞాన శ్లోకాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు ఇబ్బందులు ఉండే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు మధుర పదార్థాలు లేని వారికి పంచినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండగలవు. ఈ రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రాఘవేంద్ర స్వామి యొక్క జ్ఞాన శ్లోకాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగలవు. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. స్నేహితుల యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గోసేవ చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనవసర కోపావేశాలు పెరగగలవు. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో బద్ధకం ఆవహించడం వల్ల ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కావున వీరు జాగ్రత్త వహించవలసి ఉండును. ఈ రాశివారు రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉండును. అనవసర కోపావేశాల వల్ల కొన్ని వ్యవహారాలు మరియు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు
గురు చరిత్ర కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేసిన లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. సంతాన విషయమే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం ఉదర ప్రేగులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరిత్ర పారాయణం వంటివి చేసుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.